గన్నవరం టీడీపీ ఆఫీసులో వైపు దొండకుల దాడిలో గందరగోళం నెలకొనగా ఇదే మంచి అవకాశం అనుకున్నాడు కానిస్టేబుల్. తన చేతివాటం ప్రదర్శించి ఆఫీసులోని ఇయర్ బడ్స్ ను జేబులో వేసుకున్నాడు. గందరగోళంలో ఎవరు గమనించరని అనుకున్నాడో లేక దొండగల పైకి పోతుందిలే అని అనుకున్నాడో కానీ గుట్టు చప్పుడు కాకుండా చోరీ చేశాడు. అయితే సదరు కానిస్టేబుల్ చర్యని ఆఫీసులోని సీసీటీవీ కెమెరా పట్టించింది. ఆయన గారి నిర్వాకం మొత్తాన్ని రికార్డ్ చేసింది. తాజాగా ఈ వీడియోను టీడీపీ నేతలు సోషల్ మీడియాలో విడుదల చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. గన్నవరంలోని తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఇటీవల దాడి జరిగిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులుగా చెప్పుకుంటున్న వాళ్ళు టీడీపీ ఆఫీస్ పై దండెత్తారు. ఆఫీసులో ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. ఈ దాడితో గన్నవరంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో టీడీపీ ఆఫీస్ ముందు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. విధుల్లో భాగంగా అక్కడికి వచ్చిన ఓ కానిస్టేబుల్ ఆఫీసులోకి వెళ్లి విలువైన వస్తువుల కోసం వెతుకులాట మొదలుపెట్టాడు. టేబుల్ సొరుగులో ఇయర్ బడ్స్ కనిపించడంతో వాటిని పరిశీలిస్తున్నట్లు నటించి గుట్టు చప్పుడు కాకుండా జేబులో వేసుకున్నాడు. ఇక ఆపై ఏమీ ఎరగనట్లు బయటకు వచ్చాడు. అయితే ఆఫీసులో అమర్చిన సీసీటీవీ కెమెరాలో ఇదంతా రికార్డ్ అయింది. తర్వాత టీడీపీ నేతలు సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించడంతో కానిస్టేబుల్ నిర్వాకం బయటపడింది.